గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్. ఓ మిస్ ఆనంద్, రండి కూర్చోండి. డాక్టర్, లలితకు పూర్తిగా నయమైనట్లేగా? ఆఫ్ కోర్స్ పూర్తిగా క్యూర్ అయిపోయింది. కానీ ఆమె నరాలు ఇంకా పుంజుకోలేదు. గుండె కూడా చాలా వీక్గా ఉంది. అందుకని ఆమెకు ఏ విధమైన ఆందోళన కలగకూడదు, అప్సెట్ చేసేవేవి జరగకూడదు. అలాంటివి జరిగితే మళ్ళీ ఆమె పిచ్చిదైపోవడమే కాదు, ప్రాణాపాయం కూడా. అందుకని మిస్టర్ ఆనంద్, ఆమెను మీరు పసిబిడ్డ కన్నా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే డాక్టర్. కమాన్, లెట్స్ గో టు హర్ రూమ్. అమ్మా లలిత, ఎవరొచ్చారో చూడు. మీరా వచ్చేసారా? వచ్చేసారు. నిన్ను ఇంటికి తీసుకెళ్ళడానికి వచ్చారమ్మా. డాక్టర్, నేను రుణం తీర్చుకోలేను. నో, నా డ్యూటీ నేను చేశాను. మిస్టర్ ఆనంద్, వచ్చే నెల 5వ తారీఖు మళ్ళీ తీసుకురండి. కంప్లీట్ గా చెకప్ చేస్తాను. తప్పకుండా తీసుకురావాలి. అలాగే డాక్టర్, వస్తానమ్మా. థ్యాంక్ యూ డాక్టర్. ఏమండి, బయలుదేరదామా? అదేమిటి నన్ను అంటే ఉంటున్నారు? కొత్తగా నేర్చుకున్నారా? అబ్బాయి, అదేం లేదు. పరాయి ఆడవాళ్లను యావండి అని మర్యాదగా పిలవడం అలవాటైపోయింది. అయితే నేను పరాయిదానేనన్నమాట. అబ్బే, మీరు అదిగో మళ్ళీ మీరు. నేను లేనప్పుడు ఇది మీకు బాగా అలవాటైనట్టుంది. పదండి పదండి, ఇంకా ఏమేమి కొత్త అలవాట్లు నేర్చుకున్నారో చూస్తే కానీ తెలియదు. ఏ ముందు కూర్చుంటాను? కూర్చోవచ్చు, వెనకైతే విశాలంగా ఉంటుందని. ఏం పర్వాలేదులేండి. మీరు నేర్చుకున్న కొత్త అలవాట్లలో ఇది ఒకటన్నమాట. ఏమిటి? భార్యను వెనక్కి నెట్టడం కాదు, వెనకేసుకురావడం. ఏమండి, రాణి బాగుందా? మరి తీసుకురాలేదే? కారు ప్రయాణం ఇంత దూరం రావాలని తీసుకురాలేదు. ఏమండి, ఆ డిపార్ట్మెంటల్ స్టోర్ దగ్గర ఆపండి. రాణికి ఏమైనా కొందాం. మేడం, 5 ఏళ్ల బేబీకి గౌన్స్ పెట్టుకోట్స్ ఉంటే చూపించండి. ఏమండి, మన రాణి బాగా పొడుగా ఉంటుంది కదా? ఆట్టే పొడిగేది లేదు, 5 ఏళ్ల అమ్మాయిలాగానే ఉంది. ఏమిటి, 1 సంవత్సరం కుర్రాడికి చౌకరకం చొక్కాలు చూపించండి. ఎంత? 5 రూపాయలు. నోను, ఎంతకంటే కాస్ట్లీ వెరైటీస్ కావాలి. ఏమండి, మీరేమిటి అక్కడ సెలెక్ట్ చేస్తున్నారు? ఇది అభిబాయ్, ఇదేమిటి ఈ చొక్కా? ఎవరికి? మనకు కాదు, మన ఎస్టేట్ లో పనిచేసే నౌకరి కొడుక్కి ఒక చొక్కా కొనిపెట్టమని వాళ్ళ నాన్న డబ్బిచ్చాడు. వాళ్ళు చెప్తే మాత్రం మీరు ఇలాంటివి తీసుకెళ్తారా? ఉండండి, నేను సెలెక్ట్ చేసి పెడతాను. మిస్టర్, ఈ బాబా చుట్లన్నీ తీయండి. చూసారా, ఇది ఎంత బాగుందో? ఇది కూడా మా బిల్లో కలిపేయండి. దీన్ని తీసుకువెళ్ళి వాళ్ళకి మన ప్రెజెంట్ గా ఇవ్వండి. థ్యాంక్స్. మధ్యలో మీరు థ్యాంక్స్ చెప్తారేమిటి? ఆ అబ్బాయి తండ్రి స్వయంగా చెప్పలేడు కనుక. బాగానేవారు. రండి రండి, ఇంకా చాలా కొనాలి. నమస్కారం అమ్మా. ఏం సుబ్బమ్మ, పిల్లలంతా బాగున్నారా? అంతా బాగున్నామమ్మా. రత్తమ్మ, రాణి ఎక్కడా? మేడ మీద ఉన్నారమ్మా. నన్ను వదిలేండి, ఇంకెక్కడికి వెళ్ళావా? వెళ్ళదమ్మా, వెళ్ళను, ఎక్కడికి వెళ్ళను, నీతోనే ఉంటాను. ఏడోకమ్మా, ఏడు.
బాబు, నాన్న నీకు పట్నం నుంచి మంచి మంచి బొమ్మలు, మంచి చొక్కాలు, బూట్లు అన్ని తీసుకొస్తారు. నువ్వు అప్పుడేమిస్తావమ్మా అని ఒక ముద్దు పెట్టాలి. పెడతావా మరి? నువ్వు ఇవ్వకపోతే అమ్మేస్తుంది. ఎప్పుడొచ్చారు? నువ్వు ముద్దిచ్చేటప్పుడు. బాబు ఇదిగోరా, అమ్మ చెప్పిందిగా నీకు చొక్కా తీసుకొచ్చా చూడు. అబ్బా ఎంత బాగుందండి. ఎంతేనండి? 25. ఎందుకండి ఇంత ధర పెట్టి? అబ్బబ్బా, మీ ఆడవారితో వచ్చిన చిక్కే ఇది. తక్కువలో అయితే ఇంతేనా అంటారు, ఎక్కువలో అయితే అమ్మో అని ఆవలిస్తారు. అయినా ఇది మనం కొన్నది కాదులే. మా రత్నమహల్ యజమానురాలు గారు మన బాబుకి ప్రజెంటేషన్ గా ఇచ్చింది. ఎలా ఉంది? మీ అమ్మగారి మనసులాగే ఉంది. మా అమ్మగారి మనసు మీకు ఎలా తెలుసు? లేకుంటే నౌకర్లకి ఇంత ఖరీదైన కొని పెడతారా? సరే కానీ మన బాబుకి వేసి చూద్దామా? ఇప్పుడు వద్దండి, రేపు పొద్దున గుడికి వెళ్తాగా, అప్పుడు వేస్తాను. గుడికా? అవునండి, బాబు పుట్టకలకి మొక్కున్నాను. రేపు పొద్దున 1 గంట వెళ్ళి వచ్చేద్దాం. పొద్దున్న పని గిని ఉందంటే నేను ఒప్పుకోను. సరే తప్పకుండా. ఈ పూటైనా ఫోన్ చేసి వెళ్ళి తీరుకుందా, లేక వెంటనే వెళ్ళిపోవాలా? నువ్వే చేసేస్తావో అన్ని చేసేయి. నాకు సృష్టిగా, నీకు తృప్తిగా. అవన్నీ తర్వాత బాబుతో ఆడుకుంటూ ఉండండి, క్షణంలో వంట చేసేస్తా. బాబు రారా, అడుగున్నాం. ఎక్కడికి వెళ్ళిపోతున్నారా? ఎక్కడికి లేదు, ఎస్టేట్ లో కాస్త పని ఉంది, వెళ్ళొచ్చేస్తా. బాలేవారండి, ఇవాళ మనం గుడికి వెళ్ళాలి. మర్చిపోయారా? ఇవాళ ఏమండి, ఈ 4 ఏళ్లలో కొత్త అలవాట్లు చేసుకోవడమే కాదు, పాతవన్నీ పూర్తిగా మర్చిపోయారు. మనం ప్రతి శివరాత్రికి దేవాలయానికి వెళ్ళి అర్చన చేయించేవాళ్ళం, గుర్తుందా? ఇవాళ శివరాత్రి? అవును. వ్యవహారాలన్నీ తర్వాత చూసుకోవచ్చు, ముందు బయలుదేరండి. అది కాదు. ఏది కాదు? ఇప్పుడే వెళ్ళాలా? పోనీ సాయంత్రం వెళ్ళకూడదు? సాయంత్రం వెళ్తే రద్దీగా ఉంటుంది, ఇప్పుడే వెళ్ళొచ్చేద్దామండి. సరే బయలుదేరు. ఇలాగా వస్తారా గుడికి? డ్రెస్ మార్చుకుందరండి, పదండి. బాబు, అర్చన ఎవరి పేరు చేయాలి? లలిత ఆనంద్ పేరు. అదేమిటండి, మనం ఎప్పుడు దేవుడి పేరునైతే చేయించేది? మర్చిపోయారు, చాలా రోజులైంది కదా. దేవుడి పేరునే చేయి. ఓ శివాయ హారతి తీసుకోమ్మా. రాండి, రాణి అది ఏమో అలా బయటకు వెళ్ళిందేమో. పద. రాణి, రాణి, ఏమండి ఏమైతుంది? నువ్వేం కంగారు పడకు, నేను వెతికి తీసుకొస్తాను. వెళ్ళి కార్లో కూర్చో. ఎవరు పాప? ఏమ్మా, ఎవరు కావాలి? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమ్మా, ఎవరిన కొట్టారా? మీ అమ్మ కనబడలేదా? ఏడవు పాప, నేను మీ అమ్మ దగ్గర తీసుకెళ్తానుగా. మా అమ్మ కాదు, నేను తీసుకెళ్తానుగా. దమ్మా. చాలి చాలి, ఎక్కడికి వెళ్ళావమ్మా? ఎడం నా తల్లి కదా. ఏమ్మా, భయపడ్డావా? లేదులే. పాప అమ్మ అమ్మ నేడుస్తుంది. పాప తాలూకు వాళ్ళు ఎవరైనా కనిపిస్తారేమోనని వెతుకుతుంటే ఈ కారు చూసి గుర్తుపట్టింది. ఏమ్మా, పసిపిల్లని ఇంత అజాగ్రత్తగా వదిలేశారే? లేదండి, లోపల దేవుడికి అర్చన చేస్తున్నాము. ఇంతలో ఎప్పుడు వెళ్ళిందో వెళ్ళిపోయింది. మీరు చేసిన మేలు ఈ జన్మలో మర్చిపోలేను. మీ పేరు? నా పేరు చంద్ర. ఎక్కడుంటున్నారు? ఇక్కడికి దగ్గరలోనే ఉంటున్నాం. మీరెక్కడుంటున్నారు? రత్నమహల్ ఎస్టేట్ లో. అలాగా, మావారు కూడా ఆ ఎస్టేట్ లోనే పనిచేస్తున్నారు. ఏం పని చేస్తున్నారు? ఏమో నాకు తెలీదమ్మా. ఆహా, ఆ ఎస్టేట్ మాదే. అలాగా, అయితే అమ్మగారు మీరేనన్నమాట. అవును. ఏమ్మా, ఒకసారి మా ఎస్టేట్కి రాకూడదు? అలాగేనమ్మా, తప్పకుండా రావాలి. వస్తానమ్మా. వస్తాను పాప. మమ్మీ, డాడీ ఎక్కడా? రాణి, ఎక్కడికి వెళ్ళావమ్మా? నీకోసం అంతా వెతికాను. ఎలా వచ్చింది? ఎవరో చంద్రని మన ఎస్టేట్ నౌకర్ భార్యట. ఆవిడ కనపడితే తీసుకొచ్చింది. ఏమండి,
ఆవిడ ఒకసారి మన బంగ్లాకి రమ్మని చెప్పాను. గుడ్ గుడ్, మంచి పని చేశావు. గుడికా? అవునండి, బాబు పుట్టుకలకి మొక్కున్నాను. రేపు పొద్దున 1 గంట వెళ్ళి వచ్చేద్దాం. పొద్దున్న? పని గిని ఉందంటే నేను ఒప్పుకోను. సరే, తప్పకుండా. రే వెంకట్రావు, నువ్వుట్రా. వెంకట్రావు? అయ్యి బాబోయ్, వేర్ ఇస్ దిస్ ఫెలో? ఇక్కడ సార్. సార్, అవును, ఈ హోటల్ కి మీరు ఆపరేటర్ కదా సార్? మేనేజర్. మేనేజర్ అవుతాయండి సార్. ఆపరేటర్ కంటే ఎక్కువ పవర్స్ ఉంటాయి సార్. సార్, నన్ను గుర్తుపట్టలేదు సార్? నో. రాజు.